కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్సైజ్ అధికారులు వైన్ షాపుల యజమానుల మధ్య వివాదం రాజుకుంటుంది. లక్షల్లో మామూళ్లు తీసుకుంటూ నిబంధనల పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైన్ షాపుల నిర్వాహకులు. ఇక మద్యం వ్యాపారం చేయలేమంటూ షాపులకు తాళాలు వేయడం దుమారం రేపింది. ఇందుకే వైన్ షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ అధికారుల మధ్య వివాదానికి కారణమేంటి? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంతో పాటు మద్యం విధానం కూడా మారింది. కానీ ఎక్సైజ్ అధికారుల తీరు మాత్రం మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారుల వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులతో పాటు ప్రజాప్రతినిధుల తీరుపై భగ్గుమంటున్నారు లిక్కర్ వ్యాపారులు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం మారాక లిక్కర్ స్కామ్పై విచారణ ప్రారంభించింది ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులతో పాటు అధికారులు అరెస్ట్ అయ్యారు. కానీ గోదావరి జిల్లాలోని ఎక్సైజ్ అధికారులు ప్రజాప్రతినిధుల తీరులో ఎలాంటి మార్పు రాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం షాపుల్లో లూజ్ విక్రయాలు, పర్మిట్ రూమ్ పేరుతో కొంతమంది పబ్లిక్గానే బార్లు నడుపుతున్నారు. ఇటువంటి వాళ్లకు కొందరు ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు. మరోవైపు ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా 10 నుంచి 20 వరకు బెల్ట్ షాపులు నడుపుతున్నారు. యానాం నుంచి అక్రమంగా తెచ్చిన మద్యం అమ్ముతున్నా పట్టించుకునే నాథుడు లేడు. మద్యం షాపులను ఆనుకుని పెద్ద రేకుల షెడ్లను ఏర్పాటు చేసి వాటిలో పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టి బార్ల తరహాలో మద్యం అమ్ముతున్నారు. నడిరొడ్డుపైనే నిబంధనలకు విరుద్ధంగా అనధికార బార్లను నడుపుతున్న ఎక్సైజ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రతి వైన్ షాప్ నుంచి నెలకు 1,20,000 రూపాయల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేకి 20,000 రూపాయలు, పోలీసులకు 50,000 రూపాయలు వెళుతుందని చెబుతున్నారు. మిగతా 50,000 రూపాయలను ఎక్సైజ్ అధికారులు తీసుకుంటున్నారన్నది షాప్ యజమానుల ఆరోపణ. అయితే ప్రజాప్రతినిధులకు సకాలంలో సొమ్ము చెల్లించకపోయినా, ఎక్సైజ్ అధికారులతో బేరం కుదరకపోయినా లిక్కర్ షాపులపై దాడులు జరుగుతున్నాయి. నిబంధనల అతిక్రమణ పేరుతో కేసులు పెట్టడంతో పాటు మద్యం తాగుతున్న వాళ్లపై లాఠీ జుడిపిస్తున్నారు. వైసీపీ హయాంతో పోల్చితే ఇప్పుడు మద్యం ధరలు తగ్గాయి. బెల్ట్ షాపులపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. బెల్ట్ షాప్ను గుర్తిస్తే తొలిసారి 5 లక్షల జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. రెండోసారి బెల్ట్ షాప్ నిర్వహిస్తే వాళ్లకు మద్యం సరఫరా చేస్తున్న వైన్ షాపును సీజ్ చేస్తామని, తర్వాత లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపింది. కానీ ఆ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ను 99 రూపాయలకే అమ్ముతుంది. కానీ బెల్ట్ షాపులో 20 రూపాయలు అదనంగా వసూలు చేసి అమ్ముతున్నారు. ఇలా అధిక ధరలకు అమ్మడం వల్ల వచ్చిన డబ్బునే అధికారులకు మామూలు రూపంలో ఇస్తున్నట్లు చెబుతున్నారు నిర్వాహకులు. అయితే తమ నుంచి భారీగా ముడుపులు తీసుకుంటున్నారని వైన్ షాపుల నిర్వాహకులు అంటున్నారు. దీంతో మద్యం వ్యాపారం ఏమాత్రం లాభసాటిగా లేదంటున్నారు వ్యాపారులు. తాము అప్పులు చేసి పెట్టుబడిగా పెట్టిన లక్షలాది రూపాయలకు వడ్డీలు చెల్లించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిఏ గారు, ఎక్సైజ్ సిఏ గారితో కొంచెం మాకు లోకల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన ఈ షాపుల దగ్గరకు వచ్చి కొంచెం న్యూసెన్స్ చేయడం ఈ రకంగా ఉంది. దానివల్ల మేము మా షాపులు స్వచ్ఛందంగానే క్లోజ్ చేసి తాళాలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఎక్సైజ్ అధికారులకు షాక్ ఇచ్చారు మద్యం షాపుల యజమానులు. వైన్ షాపులు మూసివేసి వాటి తాళాలను స్థానిక ఎక్సైజ్ సిఐ కార్యాలయంలో అప్పగించారు. నెలవారీ మామూళ్ల కోసం తమను వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. అయితే ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించి యథావిధిగా లిక్కర్ షాపులు తెరిచారు. మమ్మల్ని ఎక్సైజ్ సిఐ గారు మమ్మల్ని వ్యాపారాలు చేసుకోనివ్వట్లేదు. మేము షాపులు 10 గంటలకి తెరుస్తున్నాం, నైట్ 10 గంటలకి క్లోజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్సైజ్ మామూలు కోసం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇంకా వ్యాపారాలు చేయలేమండి. ఇంకా అందుకు మేము షాపులన్నీ క్లోజ్ చేసి షాపులన్నీ ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఇచ్చి తాళాలు ఇచ్చి వెళ్ళిపోతున్నాం. రేపు నుంచి మేము ఇంటింట్లో ఏం కొట్టాం, షాపులో మేము తీయలేమని, మేము చేయలేము వ్యాపారం అని చెప్తాం. మద్యం వ్యాపారుల ఆరోపణలను ఖండిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. తమ శాఖకు చెందిన ఎవరు వైన్ షాపుల నుంచి మామూళ్లు వసూలు చేయడం లేదంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 7 నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే అంటున్నారు. సమయపాలన, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, పబ్లిక్ ఐపీ కెమెరాలు పెట్టాలంటున్నారు. ఏ వ్యక్తికి 3 బాటిళ్లకు మించి అమ్మడానికి వీల్లేదంటున్నారు. అలాగే వైన్ షాపుల్లో కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, వాటర్ ప్యాకెట్లు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని స్పష్టం చేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. నేను ఇక్కడ మేము అధికారులుగా మా పై అధికారులు ఆదేశాల మేరకు వాళ్ళకి పదే ఇన్స్ట్రక్షన్ నోట్స్లో రాస్తున్నాం. మరియు నా వాట్సాప్ ద్వారా నిబంధనలను, సూచనలు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియపరిచి వాళ్ళ నుండి ఓకే అని అనిపించుకున్నాను. వాళ్ళ సమాజం అదే వాట్సాప్ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇందులో మేము ఎటువంటి అధికారులు కానీ, నేను కానీ, మా పై అధికారులు కానీ, నా కింద అధికారులు కానీ ఇటువంటి ఏదో చేయట్లేదు. ఈ ఆరోపణలు నిజం కాదండి, సత్యం లేదండి.
మేము మా ప్రభుత్వం వారు ఇచ్చిన నిబంధనల మేరకే మేము సూచనలు ఇవ్వడం తప్ప ఈ వేరే విషయాలకి మేము అతీతం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొంతకాలంగా నడుస్తున్న అనధికార బార్లు, బెల్ట్ షాపుల వల్ల తమ భర్తలు సంపాదించినదంతా తాగడానికే ఖర్చు చేసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బెల్ట్ షాపులతో పాటు అనధికార బార్లను మూయించాలని కోరుతున్నారు మహిళలు.